హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద ప్రతివాడ. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అటెండ్ అవుతున్న విద్యార్థులకి నేను కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాను. నేను చెప్పే ఈ సూచనలు తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ, మిగతా అకాడమిక్ ఎగ్జామ్స్ ఏవైనా సరే మనం చూసాం. వాటికంటే భిన్నంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. జేఈ ఎగ్జామ్ అనేది రూల్స్ కొంచెం కఠినంగా ఉంటాయి. ఆ కఠినంగా ఉన్న రూల్స్ కి వ్యతిరేకంగా మనం వెళ్ళినట్టయితే మనం కంపల్సరీగా డిస్క్వాలిఫై అవుతాం. అలా డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఈ సూచనలు తప్పకుండా పాటించండి. అంతేకాకుండా ఇన్నాళ్ళ మన శ్రమ వృధా అవుతుంది. అయితే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యే ముందు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి తెలుసుకున్నట్లయితే మనకి అడ్మిట్ కార్డు ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డు 4 పేజీలు ఉంటుంది. 4 పేజీల్లో మొదటి పేజీ మన పర్సనల్ డీటెయిల్స్, రోల్ నెంబర్ తో పాటు ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఉంటాయి. దానికంటే కింద 3 బాక్సులు ఉంటాయి. ఒక బాక్స్ లో మన ఫోటో అంటించాలి. నేను గతంలో ఒక వీడియో చేశాను, మన ఫోటో ఎలా ఉండాలి అనేది. అలాగే ఆ తీసుకున్న ఫోటోలో మనం కొన్ని ఫోటోలు మనం జాగ్రత్తగా పెట్టుకోమని కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. ఆ విధంగా ఉన్న ఫొటోస్ లో ఒక ఫోటోని అతికించండి. ఇక రెండో బాక్స్ లో ఆ స్టూడెంట్ యొక్క ఎడమ చేతి బొటన వేలి ముద్ర మాత్రమే వేయాలి. ఇక 3వ బాక్స్ ఉంటుంది. ఈ 3వ బాక్స్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు సైన్ చేయాలి. ఇది మొదటి పేజీ. ఇక 2వ పేజీ, 3వ పేజీ వచ్చేసరికల్లా ఇన్స్ట్రక్షన్స్ మరియు అడ్వైజరీస్ కూడా ఉంటాయి. ఇక 4వ పేజీ వచ్చేసరికల్లా ఎవరైతే ఆధార్ వెరిఫై చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఆధార్తో కాకుండా వెరిఫై కాకుండా ఉన్న విద్యార్థులకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కంపల్సరిగా ఎగ్జామ్ సెంటర్లో సబ్మిట్ చేయాలి. దానికోసమే మనం కొంచెం ముందుగా వెళ్ళి ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ వాళ్ళు చెప్పిన క్రైటీరియా ప్రకారంగా ఫిల్ చేసి సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇది అడ్మిట్ కార్డు. దీంతో పాటు మనం కంపల్సరిగా సెకండ్ వన్ ఏంటంటే ఐడి ప్రూఫ్. ఈ ఐడి ప్రూఫ్ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ కాలేజ్ ఐడెంటిటీ కార్డు పట్టుకొని వెళ్తారు. ఈ కాలేజ్ ఐడెంటిటీ కార్డు కావాల్సింది. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరిగా కాలేజ్ ఐడి కార్డు తీసుకొని వస్తారు. ఈ కాలేజ్ ఐడి కార్డు వాళ్ళ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరు. మన ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్. సో మాక్సిమం అందరూ కూడాను ఆధార్ కార్డుతో లాగిన్ అవుతారు కాబట్టి ఆధార్ కార్డే పట్టుకొని వెళ్తారు. మనకి 2 సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అయితే మార్నింగ్ సెషన్ అయినా మనకి ఎగ్జామ్ పడుతుంది, లేదంటే ఈవినింగ్ సెషన్ అయినా సరే మనకి ఎగ్జామ్ పడవచ్చు. ఈ మార్నింగ్ సెషన్కి వెళ్ళే వాళ్ళకి 9 గంటలకు ఎగ్జామ్ అనుకోండి, 8:30కి గేట్ క్లోజ్ చేస్తారు.